హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ తెలుగు కిచెన్ అండ్ బ్లాగ్స్. రాత్రి అన్నం మిగిలితే అస్సలు పారేయకండి. కేవలం 10 నిమిషాల కరకరలాడే కమ్మని జంతికలు చేసి పెట్టండి. అదేనండి మురుకులు. అన్నంతో చేశారంటే ఎవ్వరూ నమ్మరు, అంత రుచిగా ఉంటాయండి. ఒక్కసారి చేశారంటే వారం రోజులు నిల్వ ఉంటాయి. ఇవి టీ టైంలో స్నాక్ అయినా, లేదంటే పిల్లలకి స్కూల్కి, లేదంటే స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్కి అయినా చాలా బాగుంటుందండి. ఒకసారి చేస్తే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇక మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు రైస్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టాలండి. దీనిలో వాటర్ అనేది ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మాత్రమే యాడ్ చేయండి. ఎక్కువ యాడ్ చేస్తే ఇది బాగా లూజ్ అయిపోతుంది, మనకి మురుకులు అనేవి సరిగ్గా రావన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను అంతే. అస్సలు అన్నం అనేది పలుకు లేకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి, లేదంటే మనకి మురుకులు గట్టం తిప్పేటప్పుడు సరిగ్గా రావండి. కాబట్టి బాగా మెత్తగా మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు బియ్యం పిండి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ వాము, 1 స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత సాల్ట్, తర్వాత 1 టీ స్పూన్ బటర్ అండి. బటర్ ఎందుకు వేస్తామంటే మనకి మురుకులు అనేవి గుల్లగా రావడానికి, కరకరలాడుతూ గుల్లగా రావడానికి అనమాట. ఇక్కడ మీరు బటర్ ప్లేస్లో వేడివేడి నూనె యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా యాడ్ చేయొచ్చండి. మీ దగ్గర బటర్ లేకపోతే ఈ రెండిట్లో ఏదైనా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకోవాలండి. మొత్తం ఉండలా మొత్తం బాగా కలుపుకోండి. వాటర్ అనేది యాడ్ చేయకుండా బాగా కలపాలి. స్మాష్ చేస్తూ బాగా కలిపామనుకోండి, ఎక్కడైనా ఒకవేళ అన్నం పలుకున్నా సరే అది దానిలో బాగా కలిసిపోతుంది అనమాట. మనం చపాతీ పిండి కలిపినట్టుగా అంత సాఫ్ట్గా కలిపేసుకోండి బాగానే. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఏ విధంగా కలుపుతున్నాను. ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేయలేదండి. ఈ విధంగా బాగా కలిపేసుకోండి. మీకు వాటర్ యాడ్ చేయాలనుకుంటే కనుక ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మాత్రమే యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే మనకి సరిగ్గా రావన్నమాట, అందుకనేసి యాడ్ చేయలేదు. ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం మురుకులు గొట్టం తీసుకొని మీకు నచ్చిన షేప్ పెట్టుకోండి. ఇక్కడ నేను స్టార్ షేప్ ఉన్నది, ఒకటే హోల్ ఉన్నది తీసుకున్నాను అనమాట. మీరు జంతికల్లా వేసుకున్నా పర్వాలేదంటే ఇలా చుట్టుగా మురుకుల్లాగా వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇప్పుడు మనం జంతికలు గొట్టంకి కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసుకోండి. పిండి అనేది దానికి అతుక్కోకుండా ఉంటుందండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిలోంచి ఒక ముద్ద తీసుకొని దీనిలోకి పెట్టేయండి. ఈ విధంగా పెట్టేసుకొని మనం మురుకుల్లా కానీ లేదంటే జంతికల్లా కానీ తిప్పేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా తిప్పుకోవాలి. ఒకవేళ మీకు షేప్ కరెక్ట్గా రాకపోయినా సరే ఇదిగోండి నేను చేస్తున్నట్టుగా ఇలా పెట్టేసుకొని మనకి చివర్లు అనేది కొంచెం చేతితో జస్ట్ అలా కలపండి, లేదంటే నూనెలో వేసాక విడిపోతుంది అనమాట. విడకుండా ఉండాలంటే కొంచెం జస్ట్ అలా చిన్నది ప్రెస్ చేయండి, సరిపోయిద్ది. ఈ విధంగా మనం మొత్తం మురుకులు అనేవి అన్నీ రెడీ చేసుకోవాలండి. మీరు మీ ఇంట్లో అన్నం మిగిలితే మీరు ఏం చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఇంకా మిగిలిన అన్నంతో ఏమైనా స్నాక్స్ ఏమైనా కావాలి అంటే కూడా కామెంట్లో చెప్పండి, నేను చేసి మీకు రెసిపీ అనేది పెడతానన్నమాట. అన్నం మిగిలితే వేస్ట్ చేయకుండా ఇలా ఏదో ఒకటి చేసామనుకోండి, పిల్లలకి స్నాక్స్ ఉంటాయి, మనకి ఈవినింగ్ టైంలో తినడానికి ఏదో ఒకటి ఉంటుంది, మనకి టైంపాస్ అవుతుందన్నమాట. ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటుంది కదా. చూస్తున్నారు కదా, మనం మొత్తం మురుకులు అనేవి రెడీ అయిపోయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి. ఇవి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే వెంటనే కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల అనేది బాగా ఉడకవు, పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 వైపులా తిప్పుకుంటూ అలా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు. ఈ విధంగా వేయించుకున్నాం అనుకోండి, చక్కగా మనకి మురుకులు అనేవి కరకరలాడుతూ ఉంటాయి, లోపల కూడా బాగా కుక్ అవుతాయి. చూస్తున్నారుగా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతే అండి, మన మురుకులు అనేవి రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ప్లస్ కరకరలాడుతూ మనం అసలు అన్నంతో చేసామంటే ఎవ్వరు నమ్మరు, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఇంక మిగిలినవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. ఉంటానండి.